Hi guys, 2025 year ending almost all మనం వచ్చేసాం. బట్ స్టిల్ ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నారు. బెస్ట్ ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఉంటే చెప్పు బ్రో అని చెప్పి. ఆఫ్ కోర్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా మంచి ప్లాట్ఫామ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ ఇంకా చాలా మందికి తెలియట్లేదేమో. డెఫినెట్ గా వీడియోలో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా కొత్త ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఇవి మీరు ప్రీవియస్ గా ఎప్పుడు ఖచ్చితంగా విని ఉండరు. సో డెఫినెట్ గా ఇందులో మీకు లోన్స్ ఈజీగా వస్తాయి అండ్ ఫాస్ట్ గా అప్రూవల్స్ అవుతాయి అండ్ ఈజీగా ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు లోన్స్ ఎలిజిబిలిటీ వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో లింక్స్ అన్ని కూడా బిలో డిస్క్రిప్షన్లో ఉంటాయి. జస్ట్ మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పర్సనల్గా మేము యూజ్ చేసి ఫైనల్గా మీకు రికమెండ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా మీకు మోస్ట్లీ ఇవి హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి పార్ట్నర్తో వస్తున్నాయి. సో మీకు మీ డేటాకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దాంతోపాటు మీకు ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు లోన్స్ ఎలిజిబిలిటీ వచ్చే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మనీ నీడ్ అనుకుంటే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా అల్టిమేట్గా సో ఎండ్ ఆఫ్ ది డే ఈఎంఐస్ పే చేయాల్సింది మీరే. సో కాబట్టి మనీ నీడ్ అనుకుంటే మాత్రమే తీసుకోండి. అనవసరంగా మనీ అవసరం లేకుండా కూడా తీసుకుని సో ఈఎంఐ పే చేయలేక స్ట్రగుల్ అవ్వడం కంటే కూడా మనీ నీడ్ అయితే మాత్రమే తీసుకోండి. నెంబర్ 1, మనీ కంట్రోల్. అఫ్కోర్స్ ఇది ఇండియాలో చూసుకుంటే లీడింగ్ లెండింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఓన్లీ లెండింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లాంటిది అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మనీ కంట్రోల్ అనేది ఇండియాలో చూసుకుంటే ట్రస్ట్ పరంగా చూసుకుంటే నెంబర్ 1 ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు 50,000 నుంచి అప్ టు 50 lakhs వరకు లోన్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇంక్లూడింగ్ మీకు ఇన్స్టాంట్ పర్సనల్ లోన్స్తో పాటు బిజినెస్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ అండ్ దాంతోపాటు మీకు మర్చెంట్ లోన్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఈఎంఐ పీరియడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 12 months నుంచి మీకు 60 months వరకు మీకు ఈఎంఐ పీరియడ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ చార్జెస్ పెర్ యానం చూసుకుంటే 10.5% వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. సో డిపెండ్స్ ఆన్ క్రెడిట్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు. బట్ ఇనీషియల్గా చూసుకుంటే మాత్రం మార్కెట్లో అన్ని కేటగిరీస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో చాలా ఇంట్రెస్ట్ తక్కువగానే ఉందని చెప్పొచ్చు. వీళ్ళకి లెండింగ్ పార్ట్నర్స్ కూడా బజాజ్ ఫైనాన్స్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ 6 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఇండియాలో ఉన్నారు. సో ఖచ్చితంగా లెండింగ్ పార్ట్నర్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు లోన్స్ ఈజీగా ఫాస్ట్గా ఎలిజిబిలిటీ రావడానికి సో పాసిబిలిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. నెంబర్ 2, పూన్వాలా ఫిన్కార్ప్. అఫ్కోర్స్ ఇది కూడా ఇండియాలో చూసుకుంటే బాగా పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుంచో ఇండియాలో బిల్డ్ అయిన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు దీన్ని 100% ట్రస్ట్ చేయొచ్చు. దీనిలో ఇనీషియల్గా మీకు 50,000 రూపీస్ నుంచి అప్ టు 5 lakhs వరకు లోన్స్ అవైలబుల్గా ఉంటాయి. 12 months నుంచి 36 months వరకు ఈఎంఐ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ చార్జెస్ చూసుకుంటే 16% నుంచి 36% వరకు వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ చార్జెస్ అనేవి తగ్గుతాయి. సో ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగా లేకపోతే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ చార్జెస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇందులో మీకు ఎలాంటి హిడెన్ చార్జెస్ అయితే ఉండవు. కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మీకు లోన్స్ అప్లై చేస్తున్నప్పుడు లేదా లోన్స్ పే చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సో మీరు ఇన్స్టాంట్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఎప్పటి నుంచో ఇండియాలో ఉన్న లీడింగ్ లెండింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. నెంబర్ 3, పేమీ. అఫ్కోర్స్ ఇది కూడా ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. దీనిలో ఇనీషియల్గా 25,000 నుంచి అప్ టు 3 lakhs వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. 3 months నుంచి 24 months వరకు మీకు ఈఎంఐ పీరియడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ ఇంట్రెస్ట్ చార్జెస్ చూసుకుంటే పర్ మంత్ 1.5% వరకు ఛార్జ్ చేస్తుంటారు. సో పెర్ యానం చూసుకుంటే 18% వరకు ఛార్జ్ చేస్తుంటారు. సో 18% పెర్ యానం అనుకుంటే మాత్రం డెఫినెట్గా రీజనబుల్ ఇంట్రెస్ట్ చార్జెస్ అనే చెప్పొచ్చు. వీళ్ళకి కూడా ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 6 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్లు లెండింగ్ పార్ట్నర్స్ ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ చార్జెస్ అనేవి తగ్గుతాయి. సో దాంతోపాటు ఎలిజిబిలిటీ రావడానికి ఫాస్ట్గా పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు దీనిలో బుల్లెట్ లోన్స్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అంటే మీకు ఎగ్జాక్ట్గా ఇన్స్టాంట్గా అమౌంట్ కావాలనుకుంటే జస్ట్ ఒక 10,000 రూపీస్ మీరు తీసుకుని దాన్ని 90 days వరకు మీరు యూజ్ చేసుకుని ఆఫ్టర్ 90 days తర్వాత మీరు 1 time పేమెంట్ అయితే చేయాలి. ఈ 10,000 రూపీస్కి అడిషనల్గా ఒక 1,000 రూపీస్ వీళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఛార్జ్ చేసుకుంటారు. బట్ ఓవరాల్గా ఈ బుల్లెట్ లోన్ ఫీచర్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాంతోపాటు మీకు ఇన్స్టాంట్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ అన్ని కూడా బిలో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి జస్ట్ వెళ్ళి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. నెంబర్ 4, బ్రాంచ్. అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, బ్రాంచ్ అనేది ఇండియాలో లీడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి. వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 50 million డౌన్లోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో ఇనీషియల్గా 500 నుంచి అప్ టు 2 lakhs వరకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. డిపెండ్స్ ఆన్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు. 3 months నుంచి 12 months వరకు ఈఎంఐ పీరియడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ చార్జెస్ చూసుకుంటే పర్ మంత్ చూసుకుంటే 2 to 4% డిపెండ్స్ ఆన్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో యావరేజ్గా చూసుకుంటే మాత్రం 24% పెర్ యానం అయితే డెఫినెట్గా మీకు ఛార్జ్ చేసే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇన్స్టాంట్గా డిస్బర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే విత్ ఇన్ 5 minutesలో మీకు అమౌంట్ అనేది కంప్లీట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది.
నెంబర్ 5 ట్రూ బ్యాలెన్స్. అఫ్ కోర్స్ ఇది కూడా ఇండియాలో లీడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దీనిలో ఇనిషియల్ గా 1000 రూపీస్ నుంచి అప్ టు 2 lakhs వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. 6 months నుంచి 12 months వరకు ఈఎంఐ పీరియడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. 28% per annum అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. ఇంట్రెస్ట్ అనేది కాస్త ఎక్కువే, బట్ స్టిల్ ఫాస్ట్ గా ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి ఒకవేళ ఇన్స్టాంట్ గా మనీ నీడ్ అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఇందులో ట్రై చేయొచ్చు. బట్ అందరికీ కాదు, మరీ సిబిల్ స్కోర్ లోగా ఉంటే వాళ్ళకి మాత్రమే 28% వీళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. ఈవెన్ వీళ్ళకి ఇండియాలో ఆల్మోస్ట్ 10 పైన లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఎంత నెట్వర్క్ ఉందో ఇండియాలో అని చెప్పి. సో ఖచ్చితంగా దీనిలో ఫాస్ట్గా ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, మీకు ఫాస్ట్గా అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఒకసారి బిలో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి ట్రై చేయండి. సో ఇవి గైస్ 2025లో టాప్ 5 బెస్ట్ ఇన్స్టాంట్ లోన్ యాప్స్. ఓన్లీ ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. బట్ ఖచ్చితంగా వాటన్నిటి గురించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఫైనల్గా ఇది ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ లోన్ యాప్స్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా బెటర్ ప్లాట్ఫామ్స్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి.